హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంజనేయ స్వామి ఉపాసకులు. వారిని అడిగి ఆంజనేయ స్వామి జయంతి యొక్క ప్రత్యేకత మరియు సుందరకాండ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, హనుమాన్ విజయోత్సవాన్ని మన హైదరాబాద్ లో జరుపుతున్నారు. గ్రామాల్లో తక్కువ ఉంది, హైదరాబాద్ లో ఎక్కువ జరుపుతున్నారు. అసలు ఏంటి విజయోత్సవం ప్రాముఖ్యత? శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఆంజనేయ స్వామి మనకి ఉన్న ముక్కోటి దేవుళ్ళు దేవతల్లో ప్రత్యేకమైన దేవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే రాముల వారు కానీ కృష్ణుడు కానీ ఏ దేవుళ్ళు దేవతలు తీసుకున్నారో వాళ్ళకి జయంతి కానీ పుట్టినరోజు కానీ ఒకటే ఉంటుంది. ఈవెన్ మనలాంటి మామూలు మనుషులకు కూడా సంవత్సరానికి ఒక పుట్టినరోజు. కేవలం ఆంజనేయ స్వామికి 3 సార్లు పుట్టినరోజు సంవత్సరంలో. 2 సార్లు విజయోత్సవం ఉంటుంది. ఒకటి నిజమైన పురాణాల ప్రకారం ఉన్నటువంటి జయంతి. ఇప్పుడు ఈ చైత్ర మాసంలో పౌర్ణమి రోజు వచ్చేదాన్ని విజయోత్సవం ఉంటుంది. ఏంటంటే యాక్చువల్గా వానరులందరూ చాలా ఆనందంగా ఆంజనేయ స్వామి లంకను వచ్చి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతమ్మవారిని వెతకడానికి బయలుదేరాలని చెప్పి అందరూ అనుకోవడం, ఆంజనేయ స్వామిని ప్రోత్సహించడం, ఆయన సముద్రం దాటడం, లంక వెళ్ళి సీతమ్మవారిని చూసిన రోజు ఒక విజయోత్సవం. చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి సీతమ్మవారిని చూసినటువంటి రోజు విజయోత్సవం. దాన్ని జయంతిగా కూడా అంటారు. సుమారుగా ఒక 10 రాష్ట్రాల్లో మనకి విజయోత్సవం జయంతిగా జరుపుకుంటారు. ఇది ఒకటి. యాక్చువల్గా పురాణాల ప్రకారం ఉన్నటువంటి జయంతి మనకి వైశాఖ బహుళ దశమి, అంటే సుమారుగా మే 20-25 డేట్లలో వస్తుంది. అది యాక్చువల్గా జయంతి ఆంజనేయ స్వామి. ఇది కాకుండా ఇంకో విజయోత్సవం కూడా ఉంది. అక్టోబర్, నవంబర్ టైంలో 3 రాష్ట్రాల్లో జరుగుతుంది. త్రిపుర, మేఘాలయ, అస్సాం ఈ రాష్ట్రాల్లో ఇంకో విజయోత్సవం చేస్తారు. అదేంటంటే ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ముచ్చిపోయాడు. ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు ముచ్చిపోయాడు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తాడు. అయితే ఆ సంజీవని పర్వతాన్ని తెస్తున్నప్పుడు దానిలో కొన్ని ముక్కలు పడి అవి పెద్ద పెద్ద క్షేత్రాలే. ఇవాళ మనకి కరీంనగర్ దగ్గర కొండగట్టు హనుమాన్, అది ఒక ముక్క, అది మహాక్షేత్రమే. అలాగే తిరుపతి దగ్గర అర్ధగిరి హనుమాన్ టెంపుల్ అంటే అది ఒక ముక్క. ఇలా ఆంజనేయ స్వామి తెస్తున్నప్పుడు పడినటువంటి ముక్కలు కూడా మహాక్షేత్రాలు. ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించిన రోజులు కూడా విజయోత్సవంగా చేసుకుంటారు. ఒక 3 రాష్ట్రాలు. యాక్చువల్ జయంతిని ఒక 15 రాష్ట్రాల్లో చేసుకుంటారు. ఇలా మనకి ఒక్క ఆంజనేయ స్వామికి 3 సార్లు విజయోత్సవం కానీ జయంతి కానీ జరుగుతుంది. ఇప్పుడు వచ్చే చైత్ర పౌర్ణమి విజయోత్సవంగా జరుపుకుంటాం. మా దేవాలయంలో కూడా చాలా ఘనంగా మేము నిర్వహిస్తాం. ఆ రోజు మనకి పంచామృత అభిషేకాలు, ఆకులు, మధ్యాహ్నం కొన్ని వేల మంది అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మా కమిటీ వాళ్ళు. చాలా మంది కోరికలు కోరుకోవడానికి వస్తుంటారు కదా దేవాలయానికి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని కోరుకోవాలనుకున్నప్పుడు ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా ఏమన్నా కోరుకుంటే కోరిక నెరవేరే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? 100%. మనకి ఏంటంటే విజయోత్సవం రోజు కానీ జయంతి రోజు కానీ ఒక 5 రోజులు దీక్షగా కానీ, లేదు 21 రోజుల దీక్షగా, 41 రోజుల దీక్షగా కానీ చేస్తే కంపల్సరీగా వాళ్ళు అందరినీ కోరిక నెరవేరుతారు. మనకి వెంకటేశ్వర స్వామి, అలాగే శివ దీక్ష, అయ్యప్ప దీక్ష లాగా ఆంజనేయ స్వామి దీక్ష ఇప్పుడు తీసుకుంటారు. చైత్ర పౌర్ణమి ముందు నుంచి వైశాఖ బహుళ దశమి అంటే కరెక్ట్ గా 41 రోజులు. సో ఈ 41 రోజులనే దీక్షగా తీసుకుంటారు. ఈ దీక్ష వల్ల కూడా చాలా ప్రయోజనాలు. అయితే దీనికి కూడా మంచిగా నియమంగా తిరగాలి. దానివల్ల ప్రయోజనం అనుకున్న కోరికలు నెరవేరుతారు. చాలా మంచిది. చాలా మంది భక్తులు హనుమాన్ మాలను తీసుకుంటారు. మాలను తీసుకున్నప్పుడు ఆ మాలను ధరించినప్పుడు చేయాల్సిన నియమాలు, నిష్టలు, విధి విధానాలు తెలియట్లేదు చాలా మందికి. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? హనుమాన్ దీక్ష అనేది ఏదో చెప్తున్నారు. ఇప్పుడు పౌర్ణమి నుంచి బహుళ దశమి వరకు 41 రోజులు దీక్షగా చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కాషాయ రంగు వస్త్రాలు ధరించారు. ఒడిపడితే అవి వస్త్రాలు వేసుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళు మాల ధరించాలి. ఏదైనా హనుమాన్ ఉపాసకులు కానీ లేకపోతే హనుమాన్ దీక్ష గురువులు ఉంటారు, ఆ గురువు గారి దగ్గర వాళ్ళు మాల ధరించడం. అలాగే దానికి సంబంధించి రోజు పొద్దున సాయంత్రం స్నానం చేసి సింధూరం ధరించడం. వీలైతే వాళ్ళకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర 41 ప్రదక్షిణాలు చేయాలి. 41 రోజు 41 ప్రదక్షిణాలు చేయాలి. ఒక పూట గోవింది కింద పడుకోవాలి. ఈ నియమాలన్నీ కంపల్సరీగా పాటించాలి. ఇంకొక విషయం,
ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది కూడా తల్లి చేత దీక్ష తీసుకుంటున్నారంట. మాలని తల్లి పాదాలకు నమస్కరించుకునే తల్లి చేతులతో మెడలు వేపించుకుంటున్నారు. అలా వేపించుకున్నా కానీ దీక్ష చేయొచ్చా? 100%. ఎందుకంటే ఫస్ట్ మనకు ప్రథమ గురువు ఎవరు అంటే తల్లి. మనము భూమి మీదకి రాగలిగాము, అలాంటి అవకాశం కలిగింది అంటే మాతృమూర్తి వల్ల జరుగుతుంది. సో అమ్మకి నమస్కారం చేసుకుని అమ్మ చేతుల మీదుగా మాల ధరించడం కూడా చాలా విశేషం. ఇది కూడా గురువు గారి నుంచి తీసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో అమ్మగారి నుంచి తీసుకుంటే అంత ఫలితం. గురుగారు, చాలా మంది సుందరకాండను పారాయణ చేయటం వల్ల కోరిక నెరవేరుతుంది అంటారు. సుందరకాండలో ఆంజనేయ స్వామికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటారు? సుందరకాండ రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. వాటిలో సుందరకాండ అనేది సుందరకాండ గురించి ఆంజనేయ స్వామి ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలిసినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంజనేయ స్వామి సముద్రం దాటి లంకకి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి అమ్మవారు ఆయనకి రాముడు వారికి సమర్పించమని అందరూ తీసుకొస్తారు. రాగానే సముద్రం దాటి రాగానే వానరులు అందరూ చూస్తారు. అవును, చూసి వాళ్ళు చాలా ఆనందం కలుగుతుంది. అందరూ వెళ్ళి స్వామి ఏం జరిగింది, మీరు ఇక్కడి నుంచి బయలుదేరారు, తర్వాత ఏమేం జరిగింది అవన్నీ చక్క చుట్టూ కూర్చోబెట్టుకుని నేను ఇక్కడి నుంచి బయలుదేరా, ఇలా సముద్రాన్ని దాచి పెట్టినా ఒక రాక్షసులు వచ్చారు, వాళ్ళని సమర్పించారు. సముద్రం దాటాక లంకిని అని ఒక రాక్షసు వచ్చింది, అవన్నీ సమర్పించారు. ఆ తర్వాత వానరులు వాళ్ళు రాక్షసులు రాక్షసులు కట్టున్నారు. వాళ్ళ లంకలో ఉన్నటువంటి ఎన్నో గృహాలు తిరిగాను. అమ్మవారు ఎక్కడుంది నాకు అర్థం కాలేదు. ఎంతోమంది చివరికి ఎలా కూడా నా రాముడు వారి గానం చేసుకుంటూ అమ్మవారిని నేను కనుక్కోగలిగాను అని చెప్పి ఒక 5-6 గంటలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం లేదు. అక్కడి నుంచి రాముడు వారి దగ్గరికి వస్తారు. రాముడు దర్శనం రాయి మీద కూర్చుంటారు, సుగ్రీవుడు కూడా ఉంటారు. రాముడు వారు అడుగుతారు, ఆంజనేయ వెళ్ళిన పని అయ్యిందా? స్వామి వెళ్ళాను, చూశాను, వచ్చాను అని ఆవిడ ఇచ్చిన ఆ ముద్ర అంటే ఏంటంటే ఎవరికి ఎలా చెప్పాలి. వానరులు అందరూ ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక 5-6 గంటలు చెప్తే కానీ వాళ్ళకి అవును. రాముడు వారు ఆయన అన్ని గ్రహించగలటువంటి మహానుభావుడు. ఆయనకి 2 ముక్కలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలిసిన ఏకైక మహానుభావుడు ఎవరంటే ఆయన. ఇది ఒక ప్రత్యేకత. సుందరకాండ పారాయణ కూడా 41 రోజులు కానీ 108 రోజులు కానీ 6 నెలలు కానీ 9 నెలలు కానీ అలా ఆ దీక్షగా పెట్టుకొని సుందరకాండ పారాయణ చేసుకోవాలి. సుందరకాండ పారాయణ చేసిన వాళ్ళకి అంత దరిద్రాల నుంచి బయటపడి మంచి ధనికులు కావడం, అలాగే భూత పిశాచాల భయము వాటి నుంచి బయటపడటం, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్నటువంటి ఒక రకమైన అభద్రత అంటే వాళ్ళు ఏదో ఒక రకమైన ఏదో కోల్పోయినటువంటి భావంలో ఉంటారు చాలా, దాని నుంచి బయటకు రావాలి. అలాగే ఏమైనా తెలియనటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, ఆ రోగాల నుంచి బయటకు రావాలి. ఇలా అనేక రకాలుగా చాలా మంది మన కలియుగంలో కూడా ఎగ్జాంపుల్గా చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ శిష్యులో కూడా ఒక అతను సుందరకాండ పారాయణ రెగ్యులర్గా చేస్తారు, చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. ఆయన కూడా చాలాసార్లు పారాయణ చేశారు. పారాయణ వల్ల ఆయన దేవుళ్ళ ఆనందంగా హాయిగా ఉన్నారు. ఎంతోమంది శిష్యులకు వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్పారు. ఇంకొకటి గురుదేవ, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ ఒకటి, అంబాలు నైవేద్యం ఒకటి విశేషం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒకసారి సీతమ్మ వారు ఆంజనేయ స్వామి రాముడు వారి దగ్గర ఉన్నప్పుడు సీతమ్మ వారు చక్కగా ఆంజనేయ స్వామి బయట నుంచి ఉంటారు, వాళ్ళ మందిరం దగ్గర ఉంటారు. సీతమ్మ వారు చక్కగా చేతితో 5 వేలకి 5 తమలపాకులు పిల్లిలాగా కట్టి స్వామి కనిపించేటప్పుడు స్వామి అది స్వీకరించిన తర్వాత ఆయన నోరు చక్కగా ఎర్రగా పండుతుంది. అప్పుడే ఆంజనేయ స్వామి కూడా వస్తారు. అమ్మవారు అంటారు, నాకు చాలా ఆనందం కలిగింది, చక్కగా ఎర్రగా భలే బాగుంది. అది ఆంజనేయ స్వామి మీకు ఆనందం కలుగుతుంది.
అమ్మవారు ఇలా ఒక 2 సంవత్సరాలు వచ్చినప్పుడు స్వామి ఇలా ఉన్నారంటే నేను నా ఒళ్ళంతా కూడా తోమలపాకులతో నేను నింపుకుంటే ఆయనకి ఇంకా ఆనందం కలుగుతుంది కదా. ఓకే. అప్పటి నుంచి తోమలపాకులతోనే ఆయనకి అలంకారం చేయాలి, పేరు ఆకుపుచ్చి అనేది విశేషం. దానివల్ల ఏమవుతుందంటే ఆ తోమలపాకులు కూడా చాలా విశిష్టం. ఈ మొత్తము శ్వాసకోశ వ్యాధులు ఏమన్నా ఓకే, ఆయాసం లాంటివి, అలాగే జబ్బు జలుబు ఈవెన్ హెడేక్ కూడా ఒక 4 సంవత్సరాలు ఓకే ఓకే అలా పూజ చేసిన తీసుకుంటే ఇంకా ఓకే ఫలితాలు చాలా ఉంటాయి. ఓకే అలాగే అప్పాలు, బెల్లంతో చేసిన అప్పాలు అనేది ఓకే. అది ఎందుకంటే ఆంజనేయ స్వామి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు సూర్యుడిని అదేదో బంతు అనుకుని చెప్పేసి సూర్యుడిని మింగడానికి అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఆ వేడికి ఆంజనేయ స్వామి దవడానికి వచ్చింది ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన కింద పడిపోతుంది. అప్పటి నుంచి ఏమవుతుందంటే ఆంజనేయ స్వామి గట్టి పదార్థాలు నమ్మలేకపోతుంది. ఈ అప్పాలు పెడితే అది తినగలుగుతుంది. అందుకని అప్పాలు ఆయనకి ఇష్టం.